రైట్, నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ఆ రాజీనామా లేఖలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు అది వైరల్ అవుతోంది. భారత ప్రజాస్వామ్య శక్తిపై నాకు ఎప్పుడూ అచంచల విశ్వాసం ఉంది. దేశ యువత ఆశలు, ఆశయాలు, కలలు, ఆకాంక్షల పట్ల నాకు అపార గౌరవం ఉంది. యువత కేవలం దేశ భవిష్యత్తు మాత్రమే కాదు, వికసిత భారత నిర్మాణానికి వారే ప్రధాన శిల్పులు. గత 10 రోజులుగా జరిగిన పరిణామాలను చూసి నా మనస్సు తీవ్రంగా కలత చెందింది అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఇది నా వ్యక్తిగత ప్రతిష్టకు సంబంధించిన విషయం కాదు. భారత యువశక్తే దేశానికి అసలైన బలం. దేశ యువతను అపోహలు, దుష్ప్రచారాల వలలో పడనివ్వకూడదనేది నా సంకల్పం. జంతర్ మంతర్తో పాటు దేశవ్యాప్తంగా ఏర్పడిన పరిస్థితులను దేశ వ్యతిరేక శక్తులు తమ ప్రయోజనాలకు వినియోగించుకోకుండా చూడాలి. దేశ ఐక్యత దెబ్బతినకుండా ఉండాలి అంటూ ఆయన వ్యాఖ్యానించారు. దేశంలోని ఏ ఒక్క విద్యార్థి భవిష్యత్తు కూడా న్యాయపరమైన చిక్కులలో పడకూడదు. విద్యార్థులు తమ సమయాన్ని చదువుకే కేటాయించి కెరీర్ నిర్మాణంపై దృష్టి పెట్టాలి. ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని నా రాజీనామా పత్రాన్ని గౌరవ ప్రధాన మంత్రి గారికి పంపించడం జరిగింది అంటూ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి మార్గదర్శనం, నాపై ఉంచిన విశ్వాసం, నిరంతర సహకారానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లుగా పేర్కొన్నారు. సహచర మంత్రులు, మంత్రిత్వ శాఖ అధికారులు, సిబ్బంది, నాతో కలిసి పనిచేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. దేశ సేవ నా జీవితంలో అత్యున్నత ప్రాధాన్యం. దానికి నేను ఎప్పుడూ అంకిత భావంతో కట్టుబడి ఉంటాను. శ్రీ జగన్నాథ స్వామి ఆశీస్సులతో భారతమాతకు, ఒడిశా ప్రజలకు, దేశ యువతకు, వారి ఆకాంక్షల సాధనకు భవిష్యత్తులోనూ నా వంతు సేవలను అందిస్తూనే ఉంటాను అంటూ ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు ఈ లేఖ, రాజీనామా లేఖ దేశవ్యాప్తంగా వైరల్గా మారింది. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.